జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఏది నోటికి వస్తే అది మాట్లాడకూడదు. మరి ముఖ్యంగా విశ్వాసం, మీరు ఆలోచించండి. ఇతరులు మాట్లాడితే మనసు గాయపడే అనుభవం లోకస్తులంటే గాయపడుతున్నామా, విశ్వాసులంటే గాయపడుతున్నామా? ఎంత ఘోరం అది. విశ్వాసులు కూడా గాయం చేస్తారా? విశ్వాసులు కూడా నొప్పి కలిగేలా మాట్లాడతారా? విశ్వాసులు కూడా దెప్పి పొడుస్తారా? విశ్వాసులు కూడా వ్యంగ్యంగా మాట్లాడతారా? విశ్వాసులు కూడా పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడతారా? విశ్వాసులు కూడా డొంక తిరుగుడుగా మాట్లాడతారా? చూస్తున్నాం కదా ఇవన్నీ. విశ్వాసులా కాదా వాళ్ళు? దేవుడు నమ్ముకున్నాక ఏ మాత్రం మాట తీరులో మార్పు లేని వాళ్ళు మన చుట్టూ ఉన్నారు.